హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నామండి? యాక్చువల్లీ మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం చెప్పండి. ఆడిటింగ్, రైట్? ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్. ఓకేనా? అసలు మన చాప్టర్ ఏంటండి చెప్పండి. వాట్స్ ఆర్ చాప్టర్? నేచర్, చాప్టర్ 1, రైట్? వదిలేండి. సరే, చాప్టర్ 1 ఏంటండి మీకు? నేచర్, ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ అండ్ ఆడిట్, రైట్? దీంట్లో నిన్న మొత్తం మనం నేచర్ చెప్పుకున్నామండి. ఓకేనా? నేచర్ అంటే ఏమేమి చెప్పుకున్నాం? నేచర్ అంటే చెప్పండి. వాట్ డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్లో మనం ఏదైతే చెప్పుకున్నామో అదేనండి నేచర్ అంటే. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ద ఆడిట్లో ఆడిటింగ్ ఏంటి? నేచర్ ఏంటి? ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ ఎంటిటీ, వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్, irrespective of its size or legal form, when such examination conducted with a view to form an opinion thereon. ఓకేనా అండి? అది నేచర్. ఓకే, మనం చెప్పుకున్న దాంట్లో నేచర్. ఓకేనా అండి? ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిట్ ఈరోజు మాట్లాడుకుందాం అండి. ఓకేనా? ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిట్, రైట్? షేర్ అవుతుందా అండి? చూడండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్. మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదండి నిన్న. అకౌంటింగ్కి ఆడిటింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఆడిటింగ్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, రైట్? ఆడిటింగ్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, నేచర్, ఇవి నేచర్ అండి ఇది. ఓకేనా? నేచర్ ఆఫ్ అన్ ఆడిట్. ఓకే, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి చెప్పుకున్నాం. ఏంటండి? అన్ఎఫెక్టెడ్ పొజిషన్, రైట్? అన్ఎఫెక్టెడ్ పొజిషన్. అకౌంటింగ్కి ఆడిటింగ్ డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. ఇవి మేజర్ డిఫరెన్సెస్ అండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, మనం చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ మనం మీ ఐసీఏ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. మీరు ఎలా ప్రజెంట్ చేయాలి, ఆన్సర్స్ అన్నీ అలా. ఓకే, ఏ సెక్షన్స్ని కోడ్ చేయాలి, ఏ స్టాండర్డ్స్ని కోడ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, అవన్నీ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామండి. ఓకేనా? మనకు ముందే చెప్పుకున్నట్టు మనం ఏం చేస్తామంటే మీ ఐసీఏలో ఉన్న చాప్టర్స్ అన్నిటిని కాన్సెప్ట్స్ వైజ్గా మనం డివైడ్ చేసి మనం మెటీరియల్ ఫామ్లో ఇచ్చామండి. ఓకేనా? కాన్సెప్ట్స్గా యాన్యువల్ రిపోర్ట్ నిన్న ఆల్రెడీ చూసాం మనం, యాన్యువల్ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయని. ఓకే, యూజర్స్ ఆఫ్ ది ఫినాన్స్ స్టేట్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. వీళ్ళందరూ యూజర్స్, వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అని ఇక్కడ మాట్లాడుకున్నాం, రైట్? వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని, రైట్? నెక్స్ట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి? జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటండి? జనరల్గా నార్మల్
ఎవ్రీ ఇయర్ మనం ఇయర్ ఎండ్లో ప్రిపేర్ చేసే ఫినాన్షియల్ స్టేట్మెంట్ని జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే అందరికీ యూజ్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ బై ఆల్. మనం పైన మాట్లాడుకున్న యూజర్స్ అందరికీ ఉపయోగపడేలాగా ఉండే వాటిని ఏమంటామండి, జనరల్ పర్పస్. స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మాట్లాడుకున్నాం. ఓకే, మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఇంటరిమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ మేనేజ్మెంట్ డెసిషన్స్, లోన్స్ ఫ్రమ్ బ్యాంకర్స్, వీళ్ళందరి కోసం మనం ప్రిపేర్ చేసే వాటిని స్పెషల్ పర్పస్ అంటామండి. ఓకేనా, జనరల్ పర్పస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏఎస్లు ఫాలో అవ్వాలి. ఫ్రేమ్వర్క్ ఇస్తారండి ఇండిఏఎస్లు. ఓకే, ఇండిఏఎస్లో ఫ్రేమ్వర్క్ ఉంటుందండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ, ఓకేనా అండి, ఫ్రేమ్వర్క్ ఇస్తారు. అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ చెప్పిన ఫ్రేమ్వర్క్నే ఫాలో అవ్వాలి. సో దాంట్లో ఇండిఏఎస్లు ఫాలో అవ్వాలి, రైట్. స్పెషల్ పర్పస్కి అలా ఏమి ఉండదండి, అంత నెసెసిటీ ఏం కాదు. ఓకే, అండ్ మనం ఏం ఆడిట్ చేస్తామండి చెప్పండి. మనం ఆడిట్ చేసేది జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని. ఓకేనా, అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి, మనకి హిస్టారికల్ డేటా. ఫినాన్షియల్ డేటా ఏంటది, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్న డేటా ఏమంటాం మనం, హిస్టారికల్ డేటా. అది నేను మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. నీడ్ ఆఫ్ అన్ ఆడిట్, దీన్ని మనం ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్, దీంట్లో మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్ చెప్పుకుంటామండి. ఓకేనా, సో నేచర్ అయిపోయింది. నేచర్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్ చెప్పుకుంటాం. ఓకే, నీడ్ ఆఫ్ అన్ ఆడిట్. నీడ్ ఆఫ్ అన్ ఆడిట్ అంటే ఏంటి, యూజెస్ ఆఫ్ అన్ ఆడిట్ కూడా. ఓకేనా అండి, రైట్. ఎందుకు ఆడిట్ సో ఇంపార్టెంట్, రైట్. యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ యూజర్స్ ఎవరండి, మనం చెప్పుకున్నట్టు ఇన్వెస్టర్స్, మేనేజ్మెంట్, బ్యాంకర్స్, లెండర్స్, కస్టమర్స్, సప్లయర్స్ అండ్ దీస్ థింగ్స్. ఓకే, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ అండి. ఓకే, వాళ్ళకి ఏం కావాలి, మన మీద అష్యూరెన్స్ ఉండాలి. అష్యూరెన్స్, నీడ్ అండ్ అష్యూరెన్స్. ఓకే, ది నీడ్ అండ్ అష్యూరెన్స్ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ కరెక్ట్లీ. ఫ్రేమ్వర్క్స్ ఇచ్చారండి. ఫ్రేమ్వర్క్స్ ఇచ్చినంత మాత్రాన, ఫ్రేమ్వర్క్లోని ప్రిపేర్ చేసినంత మాత్రాన మేనేజ్మెంట్ తీసుకున్న అసర్షన్స్ అంటే ఏంటంటే వాల్యూస్, ఎస్టిమేషన్స్, అజంప్షన్స్. ఓకే, అసర్షన్స్ మేడ్ బై ద మేనేజ్మెంట్. అసర్షన్స్ ఎవరు తీసుకుంటారండి, మేనేజ్మెంట్. ఓకే, రైట్. అసర్షన్స్ కరెక్ట్గా ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, ప్రిపేర్డ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దీనికోసం ఆడిట్ చేయాలి. ప్రిపేర్డ్ కరెక్ట్లీ, రిఫ్లెక్ట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా రిఫ్లెక్ట్ చేసామా లేదా. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఏంటంటే దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్, రైట్. ఒపీనియన్ ఇస్తాం ఇక్కడ. ట్రూ నిన్ను చూసాం మనం. ఓకే సార్, సైడ్గా ఇది పెట్టుకొని ఉందామండి, ఆడిట్ రిపోర్ట్ని ఒక సైడ్ మనం అలా ఉంచుందాం. ఓకే, ఓకే చూడండి ఇక్కడ, ఇన్ ఆర్ ఒపీనియన్ దట్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ అకార్డింగ్ టు ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, గివ్ ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ఓకేనా అండి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉంది. ఓకేనా అండి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. అండ్ మళ్ళీ రిటర్న్ టు అవర్ టాపిక్. ఓకే, అసలు యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్స్ అండి, ఎప్పుడు 1895లో మనకి అసలు ఒక ఆడిటర్కి ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఒక ఐడియా ఉండేది కాదండి. ఓకేనా, ఇప్పుడు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా మాట్లాడుకుందామండి. ఇప్పుడు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీ అకౌంట్స్ మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేయండి అన్నప్పుడు ఒక్కొక్క ఫార్మాట్ ఫాలో అవుతారు. సో ఫినాన్షియల్ యూజర్స్కి అర్థం కాదు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక్కొక్కలాగా ఫాలో అవుతూ ఉంటాయి. సో దట్ గవర్నమెంట్ ఏం చేసింది, స్టాండర్డ్ బోర్డ్, ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఏం చేసిందండి, ఒక ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేసి ఈ ఫ్రేమ్వర్క్లోనే మీ అకౌంట్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి, రైట్, ఇలా చెప్పింది. అందువల్ల ఏమవుతుంది, మీకు షెడ్యూల్ 3 కానీ ఇవన్నీ ఉన్నాయి కదండి, షెడ్యూల్ 3 ఇవన్నీ ఒకే ఫార్మాట్లో ఉంటాయి ఏ కంపెనీదైనా కూడా, రైట్. ఓకే, సో ఈజీగా అనలైజ్ చేయొచ్చు, ఒక కంపెనీకి ఇంకో కంపెనీ కంపారిజన్ కావచ్చు, ఎనాలిసిస్ ఆఫ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఈజీ అవుతుంది ఒకేలా ఉంటాయి కంపారిజన్కి వాటి. సో అలానే మనకి
స్టాండర్డ్స్ సెట్ చేశారండి. ఐసీఏ కొన్ని స్టాండర్డ్స్ని సెట్ చేసింది. ఎందుకు స్టాండర్డ్స్ని సెట్ చేసింది అంటే, ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు నేను ఆడిట్ రికార్డ్స్ని అంటే ఫినాన్స్ స్టేట్మెంట్స్ని ఆడిట్ చేయాలి. సో ఎంతవరకు ఆడిట్ చేయాలి, నా స్కోప్ ఏంటి, ఎలా ఆడిట్ చేయాలి, సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఇవేం నేను చెప్పలేదు అనుకోండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఫాలో చేస్తారు. ఫాలో అయిన తర్వాత ఏముంటుంది, వాట్ దే విల్ టెల్ ఇన్ ఆర్ ఒపీనియన్. మనం ఆల్రెడీ చూసామండి, ఇన్ ఆర్ ఒపీనియన్ అని ఉంటుందండి. ఓకేనా, ఇన్ ఆర్ ఒపీనియన్ అని టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని నేను స్టార్ట్ చేసినప్పుడు, ఓకేనా అండి. సో నేను ఒక స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోతే ఇది నేను నెగ్లిజెంట్గా యాక్ట్ చేశాడా, నెగ్లిజెంట్గా యాక్ట్ చేయలేదా అంటే తను రివ్యూ అండ్ ఒపీనియన్. ఓకే, ఇవన్నీ మాట్లాడుకుందాం. అంటే రివ్యూ అంటే ఏంటి, ఒపీనియన్ అంటే ఏంటి, ఇవి మాట్లాడుకుందాం మనం. ఓకే, రివ్యూ చేస్తున్నప్పుడు తను ఎంతవరకు, ఏ ఎక్స్టెంట్ వరకు తను వెరిఫై చేశాడు అనేది మనకు అర్థం కాదు. సో దట్ స్టాండర్డ్స్ అనేవి ఐసీఐ సెట్ చేసింది. ఓకే, ఇవన్నీ మళ్ళీ మనకి స్టాండర్డ్స్ ఇంట్రడక్షన్ అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఎస్ఏ 200 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎస్ఎస్ 200 మళ్ళీ మనం స్టాండర్డ్స్ ఇంట్రడక్షన్లో మళ్ళీ చెప్పుకుంటాం. ఓకే, సరే, ఫస్ట్ 1895లో అసలు ఈ ఆబ్జెక్టివ్ అసలు ఏం జరిగింది, రైట్? లండన్ జనరల్ బ్యాంక్ కేస్ ఏం జరిగింది అంటే అండి, ఇది లోన్లు ఇచ్చేసిందండి. లండన్ జనరల్ బ్యాంక్ అనేది లోన్లు ఇచ్చేసిన తర్వాత ఎలా పడితే అలా లోన్లు ఇచ్చేసింది. ఏం జరిగింది అంటే, నేను చెప్తాను, ఇది చెప్పానండి. ఓకే, ఇది ఒక కంపెనీ అండి. ఓకే, కంపెనీ, దిస్ ఇస్ ద కంపెనీ. ఇలా రాసానంటే కంపెనీ అండి. ఓకే, మన డిస్కషన్లో ఎన్నిసార్లు ఇలా రాసినా అది కంపెనీనే. ఓకే, ఒక కంపెనీ. ఈ బ్యాంక్ ఏం చేసింది అంటే, త్రీ పర్సన్స్కి లోన్లు ఇచ్చేసింది. ఎలా అంటే దీనికి ఒక 100 crores, 50 crores, ఇంకో 50 crores. ఆ రోజుల్లో 1895లో ఇంత లోన్ ఇచ్చేసిందండి. లోన్ ఇచ్చేసిన తర్వాత ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఇయర్ ఆడిటర్ వచ్చాడు, చెక్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ని అడిగాడు, ఏంటండి లోను రాలేదు, డెటార్స్ ప్రొవిజన్స్ క్రియేట్ చేయండి బ్యాడ్ డెట్స్గా అన్న అవేం చెప్పారు. బట్ ఈ కంపెనీ బ్యాంకర్ ఏం చెప్పింది అంటే, వీళ్ళు ఏం చెప్పారు అంటే, సార్ నెక్స్ట్ ఇయర్ కట్టేస్తారు, దే విల్ పే నెక్స్ట్ ఇయర్ ఆర్ ఓకే 2-3 monthsలో పే చేసేస్తారు, ఓకే నియర్ ద ఫ్యూచర్లో పే చేస్తారు అని చెప్పారు. సో ఆడిటర్ కూడా ఇట్స్ ఓకే. బట్ 1895లో గురించి మాట్లాడుకుంటున్నామండి. ఓకేనా, సో ప్రొవిజన్ క్రియేట్ చేయకపోయినా ఆడిటర్ ఇట్స్ ఓకే అనుకున్నాడు ఆ టైంలో. ఓకే, పే చేస్తారులే అని మేనేజ్మెంట్ డేట్ చెప్పింది కాబట్టి మేనేజ్మెంట్ మాట వినేసి సైలెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చాడండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ నో పేమెంట్. సెకండ్ ఇయర్ వచ్చి అడిగాడు, ఏంటండి స్టిల్ ఇలానే ఉన్నారు వీళ్ళు, మీరేంటి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, ప్రొవిజన్స్ క్రియేట్ చేయట్లేదు అని చెప్పారు. నో పేమెంట్ నెక్స్ట్ ఇయర్ కూడా. సో కన్ఫామ్గా కట్టేస్తారు, నియర్ ద ఫ్యూచర్లో కట్టేస్తారు, ఒక 2-3 monthsలో అని చెప్పేశారండి ఇప్పుడు. ఓకేనా, ఆఫ్టర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ ఆర్ థర్డ్ ఇయర్ స్టార్టింగ్కి ఈ 3 people ఐపీ పెట్టేశారండి. ఓకేనా, ఐపీ పెట్టేశారు. ఓకే, బ్యాంక్కి హ్యూజ్ లాస్ వచ్చిందండి. ఓకేనా, అర్థమవుతుందో, హ్యూజ్ లాస్ వచ్చింది. ఈ హ్యూజ్ లాస్ రావడం వల్ల ఏం చేశారు అంటే, షేర్ హోల్డర్స్ ఉంటారుగా బ్యాంక్కి, ఓకే బ్యాంక్కి ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ఏం చేశారు అంటే, వెళ్ళి ఈ పీపుల్ బ్యాంక్లో ఉండేవాళ్ళు అందరూ, బ్యాంక్లో ఇన్వెస్టర్స్, మేనేజ్మెంట్, ఓకే సమ్ మేనేజ్మెంట్ పీపుల్, మేనేజ్మెంట్ అండి, వీళ్ళు ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ఏం చేశారు అంటే,
కోర్టులో కేసు వేసేసారు. ఓకేనండి, కోర్టులో వెయిట్ వాట్ హ్యాపెన్, స్లోగా ఉందండి, ఒక్క నిమిషం. కోర్టులో కేసు వేసారండి ఆడిటర్ మీద. ఎవరి మీద? ఆన్ ఆడిటర్ మీద కేసు వేశారు. ఏవన్ కేసు వేశారు అవన్నీ మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, మెటీరియల్ ఓపెన్ చేసి మీకు చెప్తాను ఎలా కేసు వేశారు, ఎట్లా చేశారు అని. సో ఇది లండన్ బ్యాంక్ అండి. లండన్ బ్యాంక్ కేసు వేశారండి. లండన్ బ్యాంక్ వాళ్ళు ఎవరెవరు అని చెప్పుకున్నాం మనం. ఈ కలర్ వద్దు, సో ఈ కలర్ దిస్ ద బెస్ట్. ఓకే, ఎవరెవరు? ఇన్వెస్టర్స్, ఓకేనండి. మేనేజ్మెంట్ కూడా కేసు వేసింది. ఏమేమి కేసు వేసిందో చూద్దాం. చూడండి, ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ అని ఒకటి కేసు వేశారండి, కేస్ 1. కేస్ 2, నాట్ గివెన్ అడ్వైస్ టు షేర్ హోల్డర్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. అర్థమవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కోసం కేసెస్ మాకు ఆడిటర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఇవ్వలేదు, ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పలేదు దాంట్లో అని చెప్పి కేసు వేశారు. థర్డ్ వచ్చేసి నాట్ గివెన్ అడ్వైస్ టు మేనేజ్మెంట్ కూడా కేసు వేసిందండి, థర్డ్ కేసు. ఓకేనా, మేనేజ్మెంట్ ఈ కేసు వేసింది. ఇన్వెస్టర్స్, ఓకేనా అండి, ఇన్వెస్టర్స్ 2 కేసెస్ ఫైల్ చేశారు. ఓకే, అడ్వైస్ ఇవ్వలేదట, అంటే ఎలా రీపే చేయాలి ఏంటి, అంటే ఎలా రికవర్ చేసుకోవాలి, ఇవన్నీ అడ్వైస్ ఇవ్వలేదు అని 1895లో కేసు వేసిందండి. అప్పటికి మనకు ఆడిటర్కి అనేవి సమ్ ఆబ్జెక్టివ్స్ ఏమి లేవు. ఓకేనా అండి, అర్థమవుతుందో? సో నిన్న మాట్లాడుకున్నామండి ఎవల్యూషన్ ఆఫ్ ఆడిట్, మీకు గుర్తుంటే. ఎవల్యూషన్ ఆఫ్ ఆడిట్, సి హియర్. ఓకేనా అండి, ఎక్కడ కేసు వేశారు? 19th centuryలో ఇక్కడ. ఓకేనా అండి, 1895 అంటే ఏంటి? 19th century. ఓకేనా, మళ్ళీ టాపిక్ వచ్చేద్దాం. ఓకే, కేసు వేశారండి. ఇలా కేసు వేసినప్పుడు కోర్టులోకి ఎంటర్ అయ్యారు, కోర్టులో కేసు వేశారు. ఓకేనా అండి, కోర్టులో కేసు వేస్తే ఫస్ట్ ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఆడిటర్స్ అందరూ వెళ్తారు కదండి. ఇప్పుడు ఒక కేసు పడింది, ఒక కేసు పడిన వెంటనే అసలు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది అని ఆడిటర్స్ గ్రూప్ అంతా వెళ్ళారండి. ఓకే, ఆడిటర్స్ అందరూ వెళ్ళారు. ఎందుకని? ఇన్ కేస్ మేనేజ్మెంట్ గెలిచిందనుకోండి, ఇక్కడ మేనేజ్మెంట్ ఉందండి. ఓకే, మేనేజ్మెంట్, ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ అనుకుందాం. ఓకేనా అండి, అందరు వెళ్ళారండి, ఆడిటర్స్, షేర్ హోల్డర్స్. ఓకే, ఆడిటర్స్ కూడా వెళ్ళారు, అందరూ ఆడిటర్స్ గ్రూప్ అంతా వెళ్ళింది. ఓకేనా అండి, ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ కోసం అండి. ఓకేనా, కోర్టు జడ్జిమెంట్ కోసం వెళ్ళింది. ఇఫ్ మేనేజ్మెంట్ విన్ అయితే ఏమవుతుందండి? ప్రజెంట్ ఉన్న ఆడిటర్స్ అందరూ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ అని అందరూ ఏమవుతుంది? అందరి మీద కేసు ఫైల్ అవుతుంది. ఓకేనా, సో అసలు ఏం జరుగుతుంది, అసలు మన ఆబ్జెక్టివ్స్ ఏంటి తెలుసుకుందామని అందరూ ఆడిటర్స్ వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత లాయర్స్ ఉంటారు కదండి, వీళ్ళకి లాయర్ ఉంటాడు, వీళ్ళ తరపున లాయర్ ఉంటారు, వీళ్ళ తరపున. ఓకేనండి, వీళ్ళ తరపున లాయర్స్ ఉంటారు. సో ఈ లాయర్ ఏం చెప్పాడంటే సేమ్ ఇదే చెప్పాడు, ఆడిటర్ సరిగ్గా వర్క్ చేయలేదు, నెగ్లిజెంట్గా వర్క్ చేశాడు. ఓకే, అండ్ మేనేజ్మెంట్కి డెసిషన్స్ ఇవ్వలేదు, సజెషన్స్ ఇవ్వలేదు, షేర్ హోల్డర్స్కి ఇన్వెస్టింగ్ డెసిషన్స్ ఇవ్వలేదు, మరి ఇంకెందుకు పెట్టుకున్నాం మేము ఆడిటర్ని అని. ఓకేనా, సో ఆడిటర్ అన్నాడు, ఇప్పుడు ఫ్రాడ్ జరిగింది ఓకే, బట్ ఆడిటర్ యాజ్ ఎ హ్యూమన్గా 100% అన్ని ఫ్రాడ్స్ని కనిపెట్టడం పాసిబులా అనే క్వశ్చన్ అరైజ్ అయిందండి. అని జడ్జిని, హానరబుల్ జడ్జిని అడిగాడు, అన్ని ఎర్రర్స్ని కనిపెట్టడం అంత ఈజీనా? ఓకేనా అండి అని అడిగాడు. అసలు నెగ్లిజెంట్గా యాక్ట్ చేయడం అంటే ఏంటి? తను ప్రాపర్గానే వర్క్ చేశాడు, బట్ తనకు కనిపించలేదు ఆ ఎర్రర్స్, ఆ ఫ్రాడ్ అనేది చెప్పాడు. ఓకేనా, సో అప్పటి వరకు అలాంటి కేసు అనేది రాలేదు కాబట్టి జడ్జి కూడా ఏమంటాడు, కోర్ట్ ఈజ్ అర్జెంట్ అని చెప్పాడు. నెక్స్ట్ డే మళ్ళీ కోర్ట్ స్టార్ట్ అయింది. ఓకేనా, అక్కడ కోర్ట్ ఏం చేసింది అంటే ఇక్కడ డెసిషన్ చెప్పిందండి, ఆడిటర్ అనే అతను ఓకేనండి 100% ఫ్రాడ్స్ని కనిపెట్టలేడు.
ఓకేనా. ఆడిటర్ విల్ నాట్ ఫౌండ్ 100% ఫ్రాడ్స్. ఓకేనా అండి. ఇఫ్ ఆడిటర్ నెగ్లిజెంట్గా యాక్ట్ చేస్తే, నెగ్లిజెంట్గా యాక్ట్ చేస్తుంటే, ఓకేనా అండి, సో హీ విల్ బి పనిష్ అని చెప్పింది. ఇంకా మేనేజ్మెంట్కి డెసిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ సమ్ ఆబ్జెక్టివ్స్ చెప్పిందండి. ఏమేమి చెప్పిందో చూడండి. కోర్ట్ యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్. ఓకే, ఇక్కడ కోర్ట్ ఏం చెప్పింది అంటే 2 ఆబ్జెక్టివ్స్ చెప్పిందండి ఆడిటర్కి. ఓకేనా. ఫస్ట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్, అసలు మిమ్మల్ని ఎందుకు అపాయింట్ చేసుకున్నారు, ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అండి. ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే, వెదర్ ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్. ఓకేనండి, మన ఒపీనియన్ ఎలా ఉండాలి, ఇది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్. ఏంటండి, మన డెఫినేషన్లో కూడా మాట్లాడుకున్నట్టు, కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ విత్ ఎ వ్యూ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనండి, అది చెప్తున్నాడు. ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. దిస్ ఈస్ ద ఒపీనియన్. ఓకేనా, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉన్నాయా లేదా. నెక్స్ట్ సెకండరీ ఒపీనియన్, సెకండరీ ఆబ్జెక్టివ్. ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అండి. సెకండరీ ఆబ్జెక్టివ్ ఏం చెప్పారంటే డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఫస్ట్ మిమ్మల్ని ఎందుకు అపాయింట్ చేసుకున్నారు అంటే మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఓకేనా, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని ఒపీనియన్ ఇవ్వాలి. తర్వాత ఒపీనియన్ ఇవ్వాలి అనగానే సెకండరీ ఆబ్జెక్టివ్ ఏం చెప్పారు అంటే ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్ని కనిపెట్టడం అనేది మీ సెకండరీ ఆబ్జెక్టివ్ అని. ఓకే, ఆనరబుల్ జడ్జ్ చెప్పిన తర్వాత ఆడిటర్ యొక్క లాయర్ ఏమన్నాడు అంటే ఓకే, ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కనిపెట్టడం సెకండరీ ఆబ్జెక్టివే, బట్ 100% కనిపెట్టగలమా హ్యూమన్గా అని అడిగాడు. సో అప్పుడు ఏం చేశారు అంటే ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకేనా, అందుకే మనం ఏం చేసాము, మన ఒపీనియన్లో ఏం చెప్తున్నాం చూడండి. ఇన్ ఆర్ ఒపీనియన్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ అకార్డింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ టు అస్. ఓకేనా అండి, మనకు దొరికిన ఇది ఒపీనియన్ అండి. ఇది రిలయన్స్ యొక్క ఓకేనా ఆడిట్ రిపోర్ట్ మనం మాట్లాడుకుంటుంది, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఓకే, సో రీజనబుల్ అష్యూరెన్సే ఇస్తామండి మనం, అబ్జల్యూట్గా ఇవ్వలేం. మళ్ళీ ఇక్కడ ఇంకో టర్మ్ వచ్చింది. ఏంటండి ఆ టర్మ్? ఏంటమ్ అది? రీజనబుల్ అష్యూరెన్స్. ఇంకోటి ఏంటండి? అబ్జల్యూట్ అష్యూరెన్స్. వాట్ ఈజ్ రీజనబుల్ అష్యూరెన్స్ చెప్పండి. ఫస్ట్ అబ్జల్యూట్ అష్యూరెన్స్ అంటే ఏంటి? అబ్జల్యూట్గా అంటే 100% ఓకే గ్యారంటీ. ఓకేనా అండి. రీజనబుల్ అంటే నాట్ 100%, లెస్ దెన్ 100%. ఓకేనా అండి, లెస్ దెన్ 100%. ఓకే, సి సో మీరు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిటర్ అంటే ఏమి ఉంటాయండి? ఫస్ట్ వన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ చెప్పండి? ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. సెకండరీ ఆబ్జెక్టివ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకే, బట్ ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% frauds and errors. Okay, no, he will give reasonable assurance on financial statements. Okay, సరే. ఇప్పుడు ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ నేను 100% కనిపెట్టలేను అని చెప్పాను. సో ఇలా కనిపెట్టలేనప్పుడు ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఇప్పుడు నేను కనిపెట్టలేదు అని చెప్పినప్పుడు, మీరు కనిపెట్టలేను అని చెప్పినప్పుడు, సో ఇప్పుడు ఫ్రాడ్ తర్వాత ఆఫ్టర్ ఆడిట్ ఓకే ఫ్రాడ్స్ ఉన్నాయండి. ఫ్రాడ్స్ని కనిపెట్టారు, ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేశారు. సో డిటెక్ట్ చేసినప్పుడు అప్పుడు అది నెగ్లిజెంట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఎలాగో చెప్పారు 100% మనం ఆడిటర్ అనే అతను కనిపెట్టలేడు. బట్ 100% కనిపెట్టలేము అంటే
రీజనబుల్గానే కనిపెట్టాలి కదా. అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇవ్వలేం. ఓకే, అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇవ్వలేమని చెప్పి ఆల్రెడీ మనకు చెప్పాము. సో రీజనబుల్ అష్యూరెన్స్ అన్న ఇవ్వాలి. రీజనబుల్ అష్యూరెన్స్ అంటే ఏంటండి, లెస్ దెన్ 100%, ఆల్మోస్ట్ 100%. ఓకేనండి, లెస్ దెన్ 100% అయినా ఆల్మోస్ట్. ఓకే, నియరర్ టు అబ్సల్యూట్ అండి, నాట్ అబ్సల్యూట్, నియరర్ టు అబ్సల్యూట్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టర్మ్స్, మళ్ళీ ఇంకొక టర్మ్ వస్తుందండి, రీజనబుల్. ఓకే ఓకే, లిమిటెడ్ అష్యూరెన్స్ అని ఇంకోటి ఉంటుందండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా. Auditors that is responsibility for detection of fraud and errors. Non-detection of frauds and errors. డిటెక్ట్ చేయలేదు, ఓకేనా, ఆఫ్టర్ ఆడిటింగ్ కనిపెట్టారు. అప్పుడు ఏంటి చూడండి, వెన్ లయబుల్ ఆడిటర్, ఇది ఆడిటర్ గురించి చెప్తున్నాడండి. ఆడిటర్, ఓకే, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకే, ఎప్పుడు లయబుల్ అవుతాడండి, ఆడిటర్ యాక్ట్ నెగ్లిజెంట్లీ. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చారు చూడండి, ఇక్కడ దీనికి మాత్రం ఏమవుతుందండి, దీనికి రెస్పాన్సిబుల్ అవుతాడు ఆడిటర్ నెగ్లిజెంట్లీ. ఓకేనా, దీనికి రెస్పాన్సిబుల్ కాడు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిటర్, రైట్. ఎప్పుడు లయబుల్ అండి, ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ అని ఎప్పుడు తెలుస్తుంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు అకౌంట్స్ అనేవి ప్రాపర్గా లేవు అని ఎప్పుడు తెలుస్తుందండి, ఇప్పుడు నాకు అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అనేది, ఓకేనా, స్టాండర్డ్ బోర్డ్ నాకు సమ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది, FRF, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఆ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్స్లోనే నేను ఏం చేయాలి, నా అకౌంట్స్ అన్ని ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేయకపోతే రాంగ్. అలానే ఆడిటింగ్ కూడా సమ్ స్టాండర్డ్స్ ఇచ్చారండి. ఓకే, ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ నేను ఏం చేయాలి, ఆడిటింగ్ చేయాలి. ఈ స్టాండర్డ్స్ నేను ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే, ఓకే, ఈ స్టాండర్డ్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే దాన్ని ఏమంటారండి, ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ అని అంటారు. ఇప్పుడు మనం ఫినాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చూడాలి, అకౌంట్స్ అన్నీ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయా లేదా. ఓకే, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో లేవనుకోండి, ఆటోమేటిక్గా ఏమున్నట్టు, ఇన్కరెక్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అవి, అంతే కదండి. సో ఒపీనియన్ ఏమి ఇస్తాం, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా లేవు అని ఇస్తాం. ప్రజెంట్ మనం నిన్న క్వాలిఫైడ్ అవన్నీ మాట్లాడుకున్నాం, క్వాలిఫైడ్ అవన్నీ ఇంకో ప్రజెంట్ మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా లేదు. ఓకే, నాట్ ఇన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, ఈ 2వే మాట్లాడుకుందాం. ఇప్పుడు నా ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో లేదు అంటే నేను ఏం చేస్తాను చెప్పండి, నాట్ ఇన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అని చెప్తాను. ఓకేనా. నెక్స్ట్, అది అప్పుడు యాక్టెడ్ నెగ్లిజెంట్లీ వచ్చేస్తుంది కదా, మినిమం బేసిక్ కదా అండి. అలాగా స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ కూడా ఫాలో అవ్వకపోతే ఆడిటర్ యాక్టెడ్ అండ్ నెగ్లిజెంట్లీ అని చెప్తాం. ఓకేనా. నాట్ ఎక్సర్సైజింగ్ రీజనబుల్ అంటే నెగ్లిజెంట్గా యాక్ట్ చేశారంటే ఏంటండి, నాట్ ఎక్సర్సైజింగ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ అంటే ఏంటి, నీ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ నువ్వు ఫాలో అవ్వకపోవడం. ఓకేనా అండి. ఎప్పుడు లైబుల్ అవ్వడండి, జెన్యూన్గా యాక్ట్ చేశాడు, ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. ఓకే, ఎక్సర్సైజింగ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. వాట్ ఈస్ ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ? ఓకే, లైబులా నాట్ లైబులా ఎలా రాస్తారు మీరు? రెండు రాయాలి. లైబుల్ ఎప్పుడు, వెన్ ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. నాట్ లయబుల్ ఎప్పుడు, ఆడిటర్ యాక్టెడ్ జెన్యూన్లీ. ఓకే, ఆడిటర్ నెగ్లిజెంట్గా యాక్ట్ చేస్తే ఎలా 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 పనిషబుల్ అవుతాడు? అసలు నెగ్లిజెంట్ యాక్ట్ చేశాడంటే ఎలా చెప్తాం, ఏంటి నెగ్లిజెన్స్ అంటే? ఓకే చూడండి, ఫెయిల్యూర్ టు ఒబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్. ఓకేనా అండి, అంటే రీజనబుల్ అష్యూరెన్స్ అంటే 100%. ఫెయిల్యూర్ టు ఒబ్టైన్ 100% అనట్లేదండి ఇక్కడ, రీజనబుల్ అష్యూరెన్స్ కూడా నీ దగ్గర రాకపోతే. ఓకేనా అండి. ఇంకా ఇన్అడిక్వేట్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ జడ్జిమెంట్. ఓకే, అంటే మీరు ఆడిటింగ్ సరిగ్గా చేయలేదు, ఇన్అడిక్వేట్గా చేశారు. ఓకే, సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు, ఇవన్నీ బేసిక్ కదండి. ఓకేనా, అవి కూడా చేయకపోతే. ఆబ్సెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ అంటే ఏంటి?
ప్రొఫెషనల్ కంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ అంటే ఏంటండి? మీరు ఎగ్జాక్ట్గా కంపిటెన్స్ అంటే ఏంటి, దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వకపోతే, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ మీరు ఫాలో అవ్వకపోతే, మీరు అప్డేట్లో లేకపోతే, ఓకేనా, మీకు సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఓకేనా అండి. ఇంకా ఫెయిల్యూర్ టు కంప్లై విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, మీరు స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఫాలో అవ్వకపోవడం వల్ల. ఆప్షన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ అంటే ఏంటండి? మీరు సరైన స్కిల్ యూజ్ చేయకపోవడం వల్ల, ఓకేనా అండి. ఓకే, సరే, ఇది యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. ఎంత మనం ఇంకొకటి ఇప్పుడు నేను వెరీ జెన్యున్గా ఆడిట్ చేస్తున్నానండి. బట్ ఎంత జెన్యున్గా నేను ఆడిట్ చేసినా కూడా సమ్టైమ్స్ ఐ కాంట్ గెట్ 100% కరెక్ట్. I can't give 100% perfect absolute assurance. I can't give absolute assurance 100%. అండ్ 100% ట్రాన్సాక్షన్స్ నేను ఖచ్చితంగా ఏం చేయలేను, ఆడిట్ చేయలేను. ఓకేనా అండి. అంటే నేను చేసింది 100% కరెక్ట్, నా ఒపీనియన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ 100% అని చెప్పలేను. అందుకే నేను ప్రతిసారి ఏం చెప్తున్నాను, సి దిస్ ఆడిట్ ఒపీనియన్ ఇన్ అవర్ ఒపీనియన్ అని చెప్తున్నాను ప్రతిసారి. ఓకేనా. ఎందుకు అంటే ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్గా మనకంటే ఏముంటాయండి, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఉంటాయి ఆడిటింగ్లో. ఓకేనా. వై రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తున్నాం, వై ఇన్ అవర్ ఒపీనియన్ అంటున్నాం. మనం ఇస్తున్న ఒపీనియన్ కూడా ఓకేనా అండి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఒపీనియన్ ఇస్తున్నప్పటికీ మనం దాన్ని ఇన్ అవర్ ఒపీనియన్, ఇన్ అవర్ బెస్ట్ నాలెడ్జ్ అని ఎందుకు అంటున్నాం. ఓకేనా. ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అని ఎందుకు అంటున్నాం, బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అని అంటున్నాం. ఓకేనా అండి. సి అవి ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ యాన్ ఆడిట్ అండి అవి. ఓకేనా. ఈ లిమిటేషన్స్ వల్ల ఏం చేస్తాం మనం, అబ్జల్యూట్ ఎవిడెన్స్ని మనం గ్యాదర్ చేయలేం, అబ్జల్యూట్గా చెప్పలేం మన ఒపీనియన్. ఓకేనా. అందుకే రీజనబుల్ ఒపీనియన్ ఇస్తున్నాం. ఫస్ట్ థింగ్, నేచర్ ఆఫ్ అకౌంటింగ్. నేచర్ ఆఫ్ అకౌంటింగ్ అండి. నేచర్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు అకౌంటింగ్ తీసుకుంటున్నామండి, ఫ్రేమ్వర్క్స్ ఇస్తారు. ఫ్రేమ్వర్క్స్ ఇచ్చిన ఈ ఫ్రేమ్వర్క్లో డిజైన్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు నేను మేనేజ్మెంట్ అసర్షన్స్ ఉంటాయి కదండి, వాల్యూస్ అసర్షన్స్. ఈ అసర్షన్స్ అనేవి మేనేజ్మెంట్ ఎలా తీసుకుంటుంది, సమ్ ఎస్టిమేట్స్ తీసుకుంటుంది, అజంప్షన్స్ అకౌంటింగ్ అజంప్షన్స్ తీసుకుంటుంది. అకౌంటింగ్ అజంప్షన్స్ ఏ బేసిస్ మీద ఎస్టిమేట్ చేసుకొని తీసుకుంటుంది. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ సమ్ అజంప్షన్స్ మీద తీసుకుంటారు, రైట్. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఉంటాయండి, యూస్ఫుల్ లైఫ్ ఏంటి, దాని ఫిక్స్డ్ అసెట్ వాల్యుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ ఏంటి, అకౌంటింగ్ ఎస్టిమేట్స్. ఓకే. ఈ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ని ఎలా తీసుకుంటామండి మేనేజ్మెంట్, వాళ్ళ బెస్ట్ నాలెడ్జ్, అకౌంటింగ్ ఎస్టిమేట్స్ని ఎలా తీసుకుంటుందండి, బేస్డ్ ఆన్ అజంప్షన్స్. ఓకేనా. సరే చూడండి, నేచర్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటండి, అకౌంటింగ్ అనేది ఎస్టిమేట్స్తో ఉంటుంది. ఈవెన్ దో దే ఆర్ ఫాలోడ్ ఎఫ్ఆర్ఎఫ్లోనే ఉంటారండి, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లోనే ఉంటుంది. బట్ ఎస్టిమేట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఆ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో తీసుకునే వాల్యూస్, అసర్షన్స్ అండి, అసర్షన్స్. ఓకేనా అండి. అసర్షన్స్. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ దేని బేస్ ఇస్తాయండి, అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఆర్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్. ఓకేనా అండి. ఈ అజంప్షన్స్ ఏమవచ్చు, సమ్ టైమ్స్ మే గో రాంగ్. ఓకేనండి. నేచర్ ఆఫ్ ఆడిటింగ్ ఒకటి నేచర్ ఆఫ్ అకౌంటింగ్ వల్ల వస్తుంది, ఇంకొకటి నేచర్ ఆఫ్ ఆడిటింగ్. ఓకేనండి. నేచర్ ఆఫ్ ఆడిటింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. నేచర్ ఆఫ్ ఆడిటింగ్ దీంట్లోనే మనం మాట్లాడుకుంటున్నాం, బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అని చెప్పుకున్నాం కదండి. వెన్ వీఆర్ గోయింగ్ టు ఆడిట్, ఓకే, ఏం చేస్తాం మనం, మేనేజ్మెంట్ని ఇన్ఫర్మేషన్ని అడుగుతామండి. ఓకేనా. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, ఇవ్వదు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టో రాంగో మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందుకే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అని అంటున్నాం మనం ఇచ్చే ఒపీనియన్లో. అర్థమవుతుందా. సి డిపెండ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంటే కదండి అసర్షన్స్ ఇస్తుంది. మేనేజ్మెంటే మనకి ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం ఆడిట్ చేయాలి అంటే. ఓకే. మేనేజ్మెంట్ మే నాట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. ఓకేనండి. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. ఓకే. లేకుంటే మేనేజ్మెంట్ ఇచ్చిన నేచర్ ఆఫ్ ఆడిటింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మేనేజ్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అందువల్ల మేనేజ్మెంట్ ఎలా ఉండొచ్చు, మేనేజ్మెంట్ మే ప్రొవైడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్.
మేనేజ్మెంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఆ బేసిస్ మీద మనం ఒపీనియన్ కూడా ఒపీనియన్ ఇచ్చుండొచ్చు. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ అది నేచర్ ఆఫ్ ఆడిటింగ్ అండి, ఇన్హరెంట్ లిమిటేషన్స్. ఓకే, టైమ్ అండ్ కాస్ట్. టైమ్ అండ్ కాస్ట్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఆడిట్ ఎప్పుడు చేస్తానండి? ఎప్పుడైతే అకౌంటింగ్ అయిపోతుందో అప్పుడు నేను ఇయర్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ నేను ఆడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను, రైట్? సో నాకు ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఎంత టైం ఉంటుందండి? నాకు ఒక టైం బేసిస్ ఉంటుంది కదండి. ఓకే, ఈ టైంలోనే నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసేయాలి. ఏజిఎం మళ్ళీ వాళ్ళు ఏజిఎమ్స్ పెట్టుకోవాలి, ఏజిఎం కండక్ట్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి. అంటే 2-3 మంత్స్లో నేను ఏం చేయాలి? ఆల్ అకౌంట్స్ ఫర్ 12 మంత్స్కి వాళ్ళు ప్రిపేర్ చేసిన అకౌంట్స్ అన్ని నేను ఏం చేయాలి? 2-3 మంత్స్లో నేను దాని మీద ఒపీనియన్ ఇచ్చేసేయాలి కదండి. సో నాకు టైం చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి కాస్ట్, టైం అండ్ కాస్ట్ అండి. కాస్ట్ ఎందుకని? ఇప్పుడు ఏదైనా మనం ఒకటి వెరిఫై చేయిస్తున్నాం అంటే, ఇప్పుడు ఆడిటింగ్ అనేది ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యూజర్స్కి ఉపయోగపడడం కోసం, అని యూజ్ అవ్వడం కోసం. ఇప్పుడు మనకు వచ్చే బెనిఫిట్కి మనం పెట్టే కాస్ట్కి ఎలా ఉండాలి? ఈక్వాలిటీ ఉండాలి. బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలి, మనం పెట్టే కాస్ట్ ఎలా ఉండాలి? బెనిఫిట్ కంటే తక్కువగా ఉంటేనే మనం ఆ వర్క్ చేయించుకుంటాం, రైట్? ఇప్పుడు అలా కాకుండా కాస్ట్ ఎక్కువైపోతుంది అనుకుందాం. ఆడిటింగ్ చేయించడం వల్ల వచ్చే బెనిఫిట్ కంటే కాస్ట్ ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు నేను యూఎస్కి వెళ్ళి నా బ్రాంచ్ యూఎస్లో ఉందండి. ఇప్పుడు నేను యూఎస్కి వెళ్ళి ఆడిట్ చేయాలి, లేకుంటే సమ్ అదర్ బ్రాంచెస్ ఫార్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. ఓకే, అలా ఉన్నప్పుడు ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతుంది అన్నప్పుడు, ఓకేనా, మనకి ఇచ్చే ఆడిట్ ఫీ తక్కువగా ఉంటుంది, రైట్? సమ్ 5 lakhs 6 lakhs అలా ఉంటాయి, ఓకేనా, ఉంటుంది. సో ఈ కాస్ట్ ఎప్పుడు మనం మినిమైజ్ చేసుకుంటూ ఉంటాం. మనకిచ్చే కాస్ట్లోనే మనం ఏదైనా ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాం, రైట్? సో ఈ టైం ఫ్రేమ్లోనే చేయాలి అండ్ కాస్ట్లోనే చేయాలి. సో దట్ ఏమవుతుంది, మనం ఫిజికల్గా అక్కడికి అప్పీర్ అయ్యి మనం అక్కడ ఆడిట్ చేయలేకపోవచ్చు. అర్థమవుతుందండి? ఆ ప్లేస్కి అటెండ్ అయ్యి అక్కడ ఫిజికల్గా అప్పీర్ అయ్యి మనం అక్కడ ఆడిట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ బ్రాంచ్ ఆడిటర్ ఉంటాడు. బ్రాంచ్ ఆడిటర్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్. ఓకేనా అండి? నెక్స్ట్ ఇది లేదండి, ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇదేం లేదు. ఈ ప్లేస్లో ఏమొస్తుందంటే అదర్స్ అండి. ఓకేనా? సరే, నేను ఇక్కడ రాస్తాను చూడండి. What? Inherent limitations of an audit. ఏంటండి ఇన్హరెంట్ లిమిటేషన్స్? నెంబర్ 1, నేచర్ ఆఫ్ అకౌంటింగ్. నెంబర్ 2 ఏంటండి? నేచర్ ఆఫ్ ఆడిటింగ్. నెంబర్ 3 ఏంటండి? నెంబర్ 3 ఏంటి? టైం అండ్ కాస్ట్. నెంబర్ 4 కలర్ చేంజ్ చేస్తున్నాను చూడండి. నెంబర్ 4 ఈ కలర్ చేద్దాం. నెంబర్ 4 ఏంటండి? అదర్ మ్యాటర్స్. ఉందండి, మన మెటీరియల్లో ఉంది అదర్ మ్యాటర్స్. ఏంటి అదర్ మ్యాటర్స్ అని? ఓకేనా? అదర్ మ్యాటర్స్ ఏంటి అంటే ఫ్రాడ్. ఓకేనా అండి? సమ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, మనకు ఐసీఐలో ఫ్రాడ్ గురించి ఎలా చెప్పాడు అంటే, ఇట్ ఈస్ ఆడిటింగ్ ఈజ్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాడండి ఈ ఫ్రాడ్ని.
ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, అండ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుందండి. లాస్ అండ్ రెగ్యులేషన్స్, ఓకేనా. అదర్ మ్యాటర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సి వాట్ ఆర్ ద అదర్ మ్యాటర్స్. ఒక నిమిషం అండి, ఇంకా రాయడం మర్చిపోయాం. ఇంకా ఫ్యూచర్ ఈవెంట్స్ అండి. ఫ్యూచర్ ఈవెంట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 థింగ్స్. సి వీటిలో 2 థింగ్స్ ఏంటి అంటే ఫ్రాడ్, ఇంకొకటి ఫ్యూచర్ ఈవెంట్స్. ఈ 2 ఇంపార్టెంట్ అండి, ఓకేనా. దాన్ని మీకు 4 and 5గా ఇచ్చాడు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ మ్యాటర్ని అంతా, అదర్ మ్యాటర్స్ని అంతా పక్కన పెట్టి 4 ఏమని రాయొచ్చు అండి. ఇక్కడ మళ్ళీ నేను నెంబర్ మారుస్తాను. 4 ఏమని రాయొచ్చు. ఆడిటింగ్ ఈజ్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ audit is not an investigation. And fifth one ఏం రాయొచ్చు, ఫ్యూచర్ ఈవెంట్స్. ఈ 5 ఏంటండి మీకు, ఈ 5 ఏంటి గుర్తుపెట్టుకోవాలి. 5 ఓకేనా. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్ ఇంపార్టెంట్. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్ ఇంపార్టెంట్ అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ అండ్ టుడే ఇంకోటి ఏం మాట్లాడుకోవాలి మనం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్ ఏంటండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్ మనకి ప్రైమరీ ఆబ్జెక్టివ్, వాట్ ఈజ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ చెప్పండి. ఫార్మింగ్ an opinion on financial statements whether showing true and fair view or not. This is our primary opinion. And secondary opinion ఏంటి, సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటండి. వాట్ ఈజ్ సెకండరీ ఆబ్జెక్టివ్ చెప్పండి. డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. 100% మనం cannot detect 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకేనా అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనం ఏం మాట్లాడుకున్నామండి, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్. సి ఈ 5 ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అండి. ఓకే, ఇంతకుముందు అదర్స్ అని ఉండేది, ఇప్పుడు మీకు చేంజ్ చేసాడు న్యూ స్కీమ్లో. వాటిల్లో ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ ఫ్రాడ్స్. ఓకేనా అండి, సరే. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, టైమ్ అండ్ కాస్ట్ మాట్లాడేసుకున్నాం. ఓకేనా, టైం, నేచర్ ఆఫ్ ఆడిటింగ్ మాట్లాడుకున్నాం, నేచర్ ఆఫ్ అకౌంటింగ్ మాట్లాడుకున్నాం, నేచర్ ఆఫ్ ఆడిటింగ్ మాట్లాడుకున్నాం, టైమ్ అండ్ కాస్ట్ మాట్లాడుకున్నాం. ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలి, ఆడిట్ ఈజ్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఏంటి అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏదో తెలియదు కదండి. ఫస్ట్ థింగ్, ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఫ్రాడ్ జరిగింది అని తెలిసినప్పుడు. అంటే నేను ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వస్తుందండి, ఒక నెగిటివ్ నోషన్లో వచ్చినప్పుడు, అంటే సమ్ ఫ్రాడ్ ఈజ్ హ్యాపెండ్ అని నేను ఒక నోషన్లో ఉన్నప్పుడు మాత్రం నేను ఏం చేస్తాను, ఇన్వెస్టిగేషన్ చేస్తాను. బట్ నేను మాట్లాడుకున్నాం, మనం ఆడిటింగ్ అనేది ఏ నోషన్లో వెళ్తామండి, పాజిటివ్ నోషన్లోనే వెళ్తాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయని వెళ్తాం, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగానే ఉన్నాయి అనే వెళ్తాం. ఓకేనండి, పాజిటివ్ నోషన్లో వెళ్తాం. ఒక సేయింగ్ ఉందండి సిఏ గురించి. ఓకే, ఆడిటర్ ఈజ్ ఏ వాచ్ డాగ్ బట్ నాట్ బ్లడ్ హౌండ్ అని ఉంటుంది. ఓకేనా అండి, అంటే ఏంటి, మనం వాచ్ చేస్తాం. ఓకేనా, ఎలా ఉన్నాయి ఫినాన్స్ స్టేట్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయని ఒపీనియన్ ఇస్తాం వాచ్ చేసి. బట్ నాట్ బ్లడ్ హౌండ్ అంటే వేటాడం, అంటే ఇన్వెస్టిగేట్ చెయ్యం, అంటే ఒక నెగిటివ్ నోషన్లో ఉండమండి. అర్థమవుతుందా అండి?
సో ఆడిట్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్, నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఫిఫ్త్ వన్, ఫ్యూచర్ ఈవెంట్స్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ అండి? ఇప్పుడు నేను ఆడిటింగ్ అయిపోయిందండి. ఆడిట్ అయిపోయిన తర్వాత నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏజీఎంకి సమ్ మధ్యలో టైం ఉంటుంది, లేదా నేను ఏ ఇన్ఫర్మేషన్ అండి నేను ఆడిట్ చేసేది, హిస్టారికల్ డేటాని నేను ఏం చేస్తాను, ఆడిట్ చేస్తాను. బట్ ఆఫ్టర్ దే ప్రిపేర్డ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం చేయొచ్చు వాళ్ళు, ఫ్యూచర్ ఈవెంట్స్ని ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. ఆ ఫ్యూచర్ ఈవెంట్స్ నా దగ్గర డేటా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోవచ్చు. ఓకే, సో ఈ ఫ్యూచర్ ఈవెంట్స్ నాకు ఐడియా ఉండదు. ఓకేనా, సో దానివల్ల నేను ఒపీనియన్స్ ఇవ్వలేను. ఓకేనా, సో దట్ ఈ 5 ఏమవుతాయంటే ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్. ఓకేనా అండి, వై వి గివ్ రీజనబుల్ అష్యూరెన్స్ అంటే ఈ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్. ఎందుకు రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాం మనం, అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వలేం అని అంటే ఈ 5 రాయాలండి. ఇన్హెరెంట్ లిమిటేషన్స్, డ్యూ టు ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్. ఓకే, ఇవన్నీ చెప్పేసుకున్నామండి. సి, నేచర్ ఆఫ్ అకౌంటింగ్, నేచర్ ఆఫ్ ఆడిటింగ్, టైమ్ అండ్ కాస్ట్, ఇది తీసేయండి కంప్లీట్గా. ఎలిమినేట్ దిస్. ఓకే, ఎలిమినేట్ చేసి ఇక్కడ ఏం రాయాలి మీరు, ఫ్రాడ్స్ అంటే ఇన్వెస్టిగేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటండి, ఫ్యూచర్ ఈవెంట్స్. ఓకేనా, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఇందాక మనం మాడుకున్నాం, మళ్ళీ చెప్తున్నాడండి. ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిడక్షన్ ఆఫ్ ఫ్రాడ్, ప్రైమరీ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకేనా అండి, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం క్వశ్చన్స్ రాసుకుంటూ వెళ్దామండి. దిస్ ఈజ్ ఫస్ట్ వన్, దిస్ ఈజ్ సెకండ్ వన్. ఓకేనా, లేకుంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ అండి, ఏదో ఒకటి ఎలాగైనా పర్లేదు. ఇప్పుడు థర్డ్ వన్. ఓకేనా అండి, ఏంటి థర్డ్ వన్, auditor's responsibility. What is the auditor's responsibility of auditors responsibility of non detection of frauds? ఓకేనండి, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎలా ఇవ్వాలి అసలు ఫస్ట్. ఓకేనా అండి, మనకి ఫ్రాడ్ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీయా, సెకండరీ రెస్పాన్సిబిలిటీయా? మనకి అది సెకండరీ రెస్పాన్సిబిలిటీ, సెకండరీ ఆబ్జెక్టివ్. ఓకేనా, సెకండరీ ఆబ్జెక్టివ్ అది. ప్రైమరీ ఎవరికి ఉందండి, ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్కి, మేనేజ్మెంట్. అదే చెప్తున్నాను చూడండి. ఆ థర్డ్ క్వశ్చన్కి దీన్ని ఎలా రాయాలి, ఈ క్వశ్చన్ మీకు ఇలా ఇస్తే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ మేనేజ్మెంట్. ఓకేనండి, ఫ్రాడ్స్ అన్నీ జరగకుండా ఉండడానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి, మేనేజ్మెంట్. ఆడిటర్ కెన్ నాట్ డిటెక్ట్ ఆల్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డ్యూ టు ఇన్హెరెంట్ లిమిటేషన్స్. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్, దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. ఓకేనా అండి, ఆడిటర్స్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ, దిస్ ఈజ్ థర్డ్ పాయింట్. బట్ ఆడిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఆడిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఇక్కడ నాట్ రెస్పాన్సిబుల్. ఓకేనా, ఆడిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. నెగ్లిజెంట్ యాక్ట్ చేయడం అంటే ఏంటి, నాన్ కంప్లయన్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ని నీకు ఇచ్చిన నీ మినిమం బేసిక్ ప్రిన్సిపల్ నువ్వు ఫాలో అవ్వకపోవడం. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్లోనే నీకు అన్నీ ఉంటాయండి. స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఫాలో అవ్వాలి, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉంటాయండి. ఓకేనా, ఎథికల్ రిక్వైర్మెంట్స్ని నువ్వు మీట్ అవ్వాలి. ఓకే, సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఇవన్నీ వస్తాయండి ఆ టైంకి. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆడిటింగ్ అని మళ్ళీ మాట్లాడుకుంటాం, అక్కడ అవన్నీ మళ్ళీ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకేనా, నాట్ ఎక్సర్సైజింగ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ అని, అదే అండి స్కిల్. ఓకేనా, నాట్ ఎక్సర్సైజింగ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. ఓకే, నాట్ ప్రాపర్లీ ప్లాన్ అండ్ పర్ఫార్మ్ అన్ ఆడిట్. నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా, సరిగ్గా ప్లాన్ చేసుకోకపోయినా, ఇవన్నీ ఎక్కడుంటాయి సార్, ఎవరికి తెలుస్తాయి సార్ అంటే మనకి ఆడిట్ నెక్స్ట్ చాప్టర్లో వస్తుందండి. ఓకేనా, ఆడిట్ ప్రోగ్రామ్, ఆడిట్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మనం చేస్తున్న ప్రతి వర్క్ని మనం ఏం చేస్తాం, డాక్యుమెంటెడ్ ఫామ్లో పెట్టుకుంటాం. ఓకేనా అండి,
అక్కడ మాట్లాడుకుంటాం. మనకి జస్ట్ ఓవర్ ఇస్తున్నానండి. జస్ట్ మనకి పర్మనెంట్ ఫైల్స్ అని, కరెంట్ ఫైల్స్ అని ఇలా ఉంటాయండి. ఓకేనా. ఈ వర్కింగ్ పేపర్స్ ఉంటాయండి. మనం చేసిన ప్రతిదానికి వర్కింగ్ పేపర్స్ మన దగ్గర ఉంటాయి. మనం చేసిన ప్రతిదీనికి ఈవెన్ దో మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఎవరికి వర్క్ అలాట్ చేస్తున్నాం అనేది కూడా మనకి పేపర్లో డాక్యుమెంటెడ్ ఫామ్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ డాక్యుమెంటెడ్ ఫామ్ వైల్ వీఆర్ డూయింగ్ అన్ ఆడిట్. ఖచ్చితంగా మనకి ఆడిట్ ఫామ్లో ఉంటుంది. ఆ ఆడిట్ అనేది ఒక డాక్యుమెంటెడ్ ఫామ్లో ఉంటుందండి. ఓకేనా. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మనం ఎలా మాట్లాడుకునేది థర్డ్ క్వశ్చన్. ఓకే, ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ఎండింగ్లో ఓకే, ఎండ్ ఆఫ్ ది క్లాస్ అంటే ఎండ్ ఆఫ్ ది చాప్టర్లో మనం ఏం చేస్తామండి? ఎండ్ ఆఫ్ ది చాప్టర్లో మనం ఏం చేస్తాం? మళ్ళీ మీ ఐసీఐ మెటీరియల్ ఉన్న సమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ అయ్యాయా లేదా మన కాన్సెప్ట్లో? ఓకే, టెస్టివ్ నాలెడ్జ్ వాటిల్లో లేకుంటే మీకు ఇంకా టెస్టివ్ నాలెడ్జ్ వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో కవర్ అయ్యాయా లేదా? కవర్ అవ్వకపోతే ఇంకా ఎక్స్ట్రా కాన్సెప్ట్ మనం ఇంకా యాడ్ చేసుకొని చెప్పుకుందాం. ఓకే, కవర్ అయిపోతాయండి మోస్ట్లీ. ఓకే, మన మెటీరియల్లో లేకపోయినా మనం చెప్పుకుంటాం. సో దట్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి క్లాస్. ఓకే, అదర్ మ్యాటర్స్ అండి. ఇందాక మనం ఆడుకున్నట్టు దిస్ ఈజ్ అన్ ఇన్హెరెంట్ లిమిటేషన్ అండి. ఇన్హెరెంట్ లిమిటేషన్ ఓకేనండి. అది చెప్పుకున్నాం. ఫ్యాక్టర్స్ విచ్ మే కాజ్ రిస్క్. ఏ ఫ్యాక్టర్స్ రిస్క్కి కాజ్ అవుతాయి అని మాట్లాడుకుంటున్నామండి మనం. ఓకేనా. చూడండి, ఎక్సర్సైజింగ్ జడ్జ్మెంట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆడిటర్ అంటే ఏమవుతుందండి? ఇప్పుడు ఫ్యాక్టర్స్ విచ్ మే కాజ్ రిస్క్ దేనికి రిస్క్ అది చెప్పండి ఫస్ట్. రిస్క్ దేనికి అంటే మీరు ఇస్తున్న ఒపీనియన్ ఓకే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఒపీనియన్ మనం ఇస్తున్నామండి. అది 100% అష్యూర్డ్ రీజనబుల్ అష్యూరెన్స్ కాదు. రీజనబుల్ అష్యూరెన్సే కదా. ఓకేనా. ఈ రీజనబుల్ అష్యూరెన్స్ అనేది ఆల్మోస్ట్ 100% ఉండాలి. ఓకేనా. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? అలా ఉండకపోవడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమవ్వచ్చు అని చెప్తున్నాడండి. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటి? ఇన్ ఆర్ ఒపీనియన్ మాట్లాడుకుంటున్నాం. మాటికి ఇదే పదాన్ని మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇన్ ఆర్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్, బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్. ఓకే, అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ ఏంటి? నీ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అండి. ఒక ఆడిటర్ ఒక్కొక్కరు వాళ్ళ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ తీసుకుంటారు. రైట్. సో నీ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది ఆడిటర్ ఎవరు ఆడిటర్ ఏ ఆడిటర్ అయితే వాళ్ళ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనం ఒపీనియన్ ఇస్తాం. సో అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఓకేనా అండి. నేచర్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. మనం 100% ఆడిట్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయలేమండి. నాట్ అబ్జల్యూట్ ఆడిట్ ఎవిడెన్స్. వీ కాంట్ గెట్ అబ్జల్యూట్ ఆడిట్ ఎవిడెన్స్. ప్రతిదీ కరెక్ట్గా ఉందా లేదా అని అన్నింటికి. ఓకేనా. అన్నిటికీ రీజనబుల్ అయినా సార్ అంటే కాదు. కొన్నిటికి ఉంటుంది. బట్ కొన్నిటికి ఏంటి మనం రీజనబుల్ అష్యూరెన్సే ఇవ్వగలం. ఓకేనా అండి. సో ఏంటి ఏం అష్యూరెన్స్ ఇవ్వగల ఏ ఎవిడెన్స్ వస్తుందంటే నేచర్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏ ఎవిడెన్స్ వస్తుంది? పర్సుయేసివ్ ఎవిడెన్స్ రాదర్ దాన్ కంక్లూజివ్ ఎవిడెన్స్. వాట్ ఈస్ పర్సుయేసివ్ ఎవిడెన్స్ సార్ అంటారా? రీజనబుల్ ఎవిడెన్స్. పర్సుయేసివ్ ఎవిడెన్స్ అంటే ఏంటండి? రీజనబుల్ ఎవిడెన్స్. ఓకేనా అండి. కంక్లూజివ్ అంటే ఏంటండి? అబ్సల్యూట్ ఎవిడెన్స్. ఇది 100%, ఇది లెస్ దాన్ 100%. ఓకేనా. అది నేచర్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడు మనకు దొరికే ఆడిట్ ఎవిడెన్స్ ఎలా ఉంటుందండి? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పర్సుయేసివ్ ఆడిట్ ఎవిడెన్స్ దొరుకుతుందంటే రీజనబుల్ ఎవిడెన్సే దొరుకుతుంది. నాట్ 100% రైట్ అని మనం గ్యారంటీ ఇవ్వలేము. దానివల్ల ఏమవుతుంది? మనం ఇచ్చే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఒపీనియన్ కూడా ఏమవుతుందంటున్నాడు? రిస్క్లో ఉంటుంది. రిస్క్ ఓకే మే కాజ్ రిస్క్. see the term may cause risk. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ క్వశ్చన్ అండి. ఓకే, ప్రతిదీ క్వశ్చన్సే మనం మాట్లాడుకుంటుంది, ప్రతిదీ క్వశ్చన్సే. ఓకే, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్
ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్ ఆర్ ఇంటర్నల్ కంట్రోల్ అంటున్నాడండి. మనం ఆడిట్ అనుకుందాం. ఓకే, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటండి? ఆల్రెడీ మనం ఇంటర్నల్ కంట్రోల్స్ చాప్టర్లో మళ్ళీ ఎలాగో చెప్పుకుంటాం. బట్ ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ నాకు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఓకేనా? మనకి స్టెప్స్ మీద సీసీ కెమెరాలు ఉన్నాయి, ఓకేనా? ఇవన్నీ ఏంటండి? ప్రాపర్గా ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఏంటి? ఇవి సెక్యూరిటీ అండి. ఈ సెక్యూరిటీ కెమెరాస్ లేకుంటే ఇప్పుడు నేను రాగానే రిజిస్టర్లో సైన్ చేయాలి, ఓకే? అంటే నేను టైంకి వస్తున్నానా లేదా, స్టూడెంట్స్ అందరూ టైంకి వస్తున్నారా లేదా, వెళ్ళేటప్పుడు ఎవరెవరు బయటకు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు సైన్ చేయాలి, వచ్చిన తర్వాత మళ్ళీ సైన్ చేయాలి, వీళ్ళు బయటికి వెళ్ళి ఎంతసేపట్లో వస్తున్నారు, ఓకేనా? సో అంత వర్క్ అంతా ప్రాపర్గా ఉంటుందా లేదా, ఇవన్నీ ఏంటండి? ఇన్హెరెంట్ లిమిటేషన్, ఇంటర్నల్ కంట్రోల్స్, ఓకేనా అండి? సో ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ యాన్ ఆడిట్ అండి, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ యాన్ ఆడిట్, ఓకేనా? ఓకే, ఒకసారి చూడండి మొత్తం. మీ దగ్గర ఆల్రెడీ నాకు తెలిసి సాఫ్ట్ కాపీ ఉంటుంది, ఓకే? ఒకసారి మొత్తం మనం చెప్పుకుందంతా ఒకసారి చదవండి. ఈరోజు బాగానే చెప్పుకున్నాం 1.5 అవర్లో. చూడండి. ఒక 5 minutes అంతే, ఓకే? ఆఫ్టర్ దట్ విల్ కంటిన్యూ. మీ దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీని మీరు ఏం చేస్తారండి మీరు మీ దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీని జిరాక్స్ తీయించుకోవాలి, ఓకేనా? స్క్రీన్ స్ప్లిట్ చేసి వింటే ఏం కనిపిస్తుంది? సో దట్ ఓకే చెప్పేసుకుందాం. నెక్స్ట్ ఏంటండి? కాన్సెప్ట్ నెంబర్ 2. ఈ కాన్సెప్ట్ నెంబర్ 2కి వెళ్ళే లోపల మనం కొన్ని ఇంకా ఎక్స్ట్రా కొన్ని మాట్లాడుకుందామండి, ఓకే? అష్యూరెన్స్, రీజనబుల్ అష్యూరెన్స్, లిమిటెడ్ అష్యూరెన్స్ మనం కొన్ని మాట్లాడుకుంటున్నాం. ఇందాక మనం టాపిక్లో మాట్లాడుకున్నట్టు ఇక్కడే మాట్లాడుకుందాం. బెటర్ థింగ్, ఓకే? ఎక్కడ చెప్తున్నావు అవి? ఓకే, ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం. సరే అండి. ఫోర్త్ వన్ ఏం క్వశ్చన్ చెప్పుకున్నామండి? మళ్ళీ ఏ క్వశ్చన్ మాట్లాడుకున్నాం మనం? ఫ్యాక్టర్స్ విచ్ మే కాజ్ రిస్క్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ risk of auditor's opinion. Risk factors of audit opinion. ఓకే, ఇది ఫోర్ క్వశ్చన్స్ అండి, ఓకే? ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. అబ్సల్యూట్ అష్యూరెన్స్, and second one reasonable assurance, and third one limited assurance. ఇక్కడ దిస్ టైం ఇక్కడ ఒపీనియన్ ఏంటి, రివ్యూ ఏంటి? what is meant by review, what is meant by opinion, ఓకేనా అండి? what is meant by certificate,
ఈ 3 టాపిక్స్ అండి. ఓకేనా, వాట్ ఆర్ దీస్ 3 అండ్ దీస్ 3? ఓకే, అబ్సల్యూట్ అష్యూరెన్స్ అంటే ఏంటండి? ఐఎమ్ గివింగ్ యూ దట్ 100% గ్యారంటీ. రైట్, 100% గ్యారంటీ అంటే ఏంటండి అది? ఇట్స్ కాల్డ్ సర్టిఫైడ్ అని. ఓకే, సో దిస్ వన్, రైట్, దిస్ వన్ is called absolute assurance. What absolute assurance will give you certificate. Absolute assurance will give you the certificate. Okay nandi. And next one, color, what color do you want? Pink color. Okay. Reasonable assurance అంటే ఏంటండి? నాట్ 100%, బట్ అంటే చూడండి ఏం చెప్తాను ఇక్కడ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100%. ఓకేనండి, అర్థమైందా? అంటే 100% అవ్వచ్చు, 100% కాకపోవచ్చు. దిస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, this is equal to 100%, this is less than or equal to 100%. okay now, that is called reasonable assurance. అర్థమవుతుందండి? రీజనబుల్ అష్యూరెన్స్. సో విల్ గివ్, దిస్ ఈజ్ ఒపీనియన్, రీజనబుల్ అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటండి? ఒపీనియన్. ఓకేనా? అండ్ సార్, వాట్ ఈజ్ మెంట్ బై లిమిటెడ్ అష్యూరెన్స్? దీనికి ఏమైనా నెంబర్స్ ఉన్నాయంటే నో, 50%, 40% అలా ఏం లేదండి. ఓకేనా? లిమిటెడ్ అష్యూరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం కాకుండా, నాట్ అబౌట్ కంప్లీట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అలా నేను చెప్పాను. ఓకేనా అండి? ఓకే, చూసి రివ్యూ ఇవ్వండి ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే నో ఒపీనియన్. ఇక్కడ నేను ఒపీనియన్స్ ఇవ్వను. హియర్ నో ఒపీనియన్ విల్ ఫార్మ్. ఓకే, I will not form any opinions. Okay, I will give just review. Okay అన్నట్టు. ఓకేనా అండి? సో లిమిటెడ్ అష్యూరెన్స్ అంటే రీజనబుల్ అష్యూరెన్స్ కంటే బిలో దట్ లైన్. ఓకేనా అండి? సో విత్ లిమిటెడ్ అష్యూరెన్స్ ఐ విల్ గివ్ యూ దట్ రివ్యూ. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం నేను ఫాలో అవ్వనండి. జస్ట్ అకౌంట్ పేయబుల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, అకౌంట్ రిసీవబుల్స్ చెక్ చేయడం. ఓకేనా అండి? ఓకే, పర్చేస్ చెక్ చేయడం. ఓకేనండి? ఇవి చూసి ఓకే అని రివ్యూ ఇస్తాను. ఓకేనండి? దాన్ని ఏమంటారంటే రివ్యూ. ఓకే, లిమిటెడ్ అష్యూరెన్స్ అని అంటాం. ఓకేనా? సో ఒపీనియన్కి రివ్యూకి డిఫరెన్స్ మీకు ఐడియా ఉండాలి. ఓకేనండి? ఓకే, అర్థమైందా? అండ్ సరే, టుడేస్ స్టాండర్డ్. ఓకే, మీకు ఈ స్టాండర్డ్స్ చదువుతున్నారండి. స్టాండర్డ్స్ ఏం స్టాండర్డ్స్ చెప్పుకున్నాం మనం? ఎస్ఏ 200, సెక్షన్ 128. ఈ రెండు మీరు గుర్తుండాలి. ఓకేనా? కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, లేకుంటే స్క్రీన్ షాట్స్ రాకపోతే ఏం చేస్తారండి? ప్రజెంట్ ఈ వీడియోస్ యూట్యూబ్లో ఉంటున్నాయి కాబట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టాండర్డ్ ఇక్కడే చెప్తానండి. ఎస్ఏ 240 ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ. Auditor responsibility of frauds in an financial statements. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోండి. ఎస్ఏ మళ్ళీ చెప్పుకుంటామండి స్టాండర్డ్స్ అన్నీ. బట్ ఈ స్టాండర్డ్స్ మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఒక కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం, స్టాండర్డ్స్ చెప్పుకుంటూ ఉంటున్నాం, ఏదైనా సెక్షన్స్ వచ్చి చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకేనా అండి?
ఓకే. కాన్సెప్ట్ నెంబర్ 2 మిస్టేట్మెంట్స్ అండ్ ఫ్రాడ్స్ అండి. ఇది మళ్ళీ రేపు చెప్పుకున్నాం. ప్రజెంట్ నేను కాన్సెప్ట్ నెంబర్ 3కి వెళ్తాను. కాన్సెప్ట్ నెంబర్ 3 అకౌంటింగ్ స్టాండర్డ్స్, అది కూడా కదా క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ స్టాండర్డ్స్ అండి. కాన్సెప్ట్ నెంబర్ 4. ఓకేనా? అలా కాదు సార్ కంటిన్యూస్గానే వెళ్దాం అంటారా? కంటిన్యూస్గానే వెళ్దాం. ఓకేనా? సరే, స్టాండర్డ్స్ ఇంట్రడక్షన్ ఉందండి కాన్సెప్ట్ నెంబర్ 4. ఇది కూడా మీకు చాప్టర్ 1లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది, నేచర్, స్కోప్ అండ్ ఆడిట్లో. ఓకేనా? ఇంకా మనం ఏమేమి చెప్పుకోవాలి? నేచర్ అయిపోయింది, నిన్నే నేచర్ అయిపోయింది. ఓకే, ఆబ్జెక్టివ్ ఈరోజు చెప్పుకున్నాం. స్కోప్, ఓకేనా అండి? స్కోప్ కూడా చూసుకోవాలి. స్కోప్ చెప్పుకోవాలి, రేపు చెప్పుకుందాం స్కోప్. ఓకేనా అండి? ఓకే, స్టాండర్డ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, చదువుకోండి. ఓకేనా? ఏమేమి చెప్పుకున్నాం మనం? డెఫినేషన్ ఆఫ్ అన్ ఆడిటింగ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? బాయ్ బాయ్.